హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ పోలీస్ శాఖ నుండి 7,112 పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు, ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి వయసు ఎంత ఉండాలి, సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఇస్తారనే పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ సివిల్ విభాగంలో 3,697 పోస్టులను, పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ విభాగంలో 1,052 పోస్టులను, పోలీస్ కానిస్టేబుల్ మెన్ ఎస్ఏఆర్ సిపిఎల్ విభాగంలో ఉన్నటువంటి 24 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 24,280 రూపాయల పే స్కేల్ ఇవ్వనున్నారు. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ 1,380 పోస్టులను భర్తీ చేయనున్నారు. అదేవిధంగా తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫైర్ ఫైటర్కి సంబంధించిన 751 పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ ప్రిజన్స్ అండ్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వార్డర్ మేల్ 196 పోస్టులను, వార్డర్ ఫిమేల్ 12 పోస్టులను భర్తీ చేస్తున్నారు. టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా 7,112 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఖాళీల వివరాలను ఒకసారి తెలుసుకుందాం. పోస్ట్ కోడ్ 21-22కి సంబంధించి సివిల్ మరియు ఏఆర్ విభాగంలో ఉన్న ఖాళీల వివరాలని జిల్లాల వారీగా ఈ విధంగా ఉన్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్కి సంబంధించి సివిల్ విభాగంలో 86 వేకెన్సీస్ ఉన్నాయి. ఏఆర్ విభాగంలో 36 పోస్టులు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి సివిల్ 47, ఏఆర్ 59, ములుగుకు సంబంధించి 98, ఏఆర్ 64, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి 353 సివిల్, 110 ఏఆర్ పోస్టులు ఉన్నాయి. ఆదిలాబాద్కి సంబంధించి 130 సివిల్, ఏఆర్కి సంబంధించి 55 ఉన్నాయి. జగిత్యాలకు సంబంధించి 114 సివిల్, ఏఆర్కి సంబంధించి 36 పోస్టులు ఉన్నాయి. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సివిల్ 122, ఏఆర్ 54 ఉన్నాయి. కామారెడ్డికి 42 మరియు ఏఆర్ 24 ఉన్నాయి. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సివిల్ 147, ఏఆర్ 45 ఉన్నాయి. మెదక్ 62 సివిలు, 43 ఏఆర్ ఉన్నాయి. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో 126 సివిలు, 48 ఏఆర్ ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల 54, 23 ఏఆర్ ఉన్నాయి. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 309 సివిలు, 23 ఏఆర్ ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి 139 సివిలు, 31 ఏఆర్ ఉన్నాయి. మహబూబాబాద్కి సంబంధించి 73 సివిలు, ఏఆర్కి సంబంధించి 4 ఉన్నాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 496 సివిలు, ఏఆర్కి సంబంధించి 125 ఉన్నాయి. నల్గొండకు సంబంధించి 251, ఏఆర్ 8 ఉన్నాయి. సూర్యాపేటలో సివిల్ 159, ఏఆర్ 15 ఉన్నాయి. సంగారెడ్డిలో సివిలు 243, ఏఆర్ 71 ఉన్నాయి. వికారాబాద్లో 60 సివిలు, 27 ఏఆర్ ఉన్నాయి. జోగులాంబ గద్వాలకు సంబంధించి 50 సివిలు, ఏఆర్ 9 ఉన్నాయి. మహబూబ్నగర్లో 203 సివిలు, ఏఆర్ 25 ఉన్నాయి. నాగర్ కర్నూలులో 75 సివిలు, 15 ఏఆర్ ఉన్నాయి. నారాయణపేటలో 63 సివిలు, ఏఆర్ 17 ఉన్నాయి. వనపర్తిలో 65 సివిలు, ఏఆర్ 10 ఉన్నాయి. టోటల్గా 3,670 సివిలు, ఏఆర్ 1,020 పోస్టులు ఉన్నాయి. తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి 1,372 పోస్టులు ఉన్నాయి. తర్వాత పోస్ట్ కోడ్ 26కి సంబంధించి కొమరంభీం ఆసిఫాబాద్లో 9, మంచిర్యాలలో 16, పెద్దపల్లిలో 8, జయశంకర్ భూపాలపల్లిలో 15, ములుగులో 25, ఆదిలాబాద్లో 11, నిర్మల్లో 10, నిజామాబాద్లో 34, జగిత్యాలలో 17, కరీంనగర్లో 18, రాజన్న సిరిసిల్లలో 5, సిద్దిపేటలో 22, మెదక్లో 16, కామారెడ్డిలో 15, భద్రాద్రి కొత్తగూడెంలో 25, ఖమ్మంలో 18, మహబూబాబాద్లో 14, వరంగల్లో 14, హన్మకొండలో 7, సూర్యాపేటలో 10, నల్గొండలో 13, యాదాద్రి భువనగిరిలో 31, జనగాంలో 16, మేడ్చల్ మల్కాజ్గిరిలో 39, హైదరాబాద్లో 163, రంగారెడ్డిలో 82, సంగారెడ్డిలో 21, వికారాబాద్లో 13, మహబూబ్నగర్లో 8, నారాయణపేటలో 3, జోగులాంబ గద్వాల్లో 5, వనపర్తిలో 14 ఉన్నాయి. నాగర్ కర్నూలులో 23 ఉన్నాయి. టోటల్గా 740 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ 2728 సంబంధించి డిస్టిక్ వైజ్ ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. టోటల్గా దీని ద్వారా 194 పోస్టులను భర్తీ చేస్తున్నారు. తర్వాత బీసీసీకి సంబంధించి పోస్ట్ కోడ్ వచ్చేసి 27 ఉన్నాయి. బీసీసీకి సంబంధించి పోస్ట్ కోడ్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్లో 1, జయశంకర్ భూపాలపల్లి 2, ఆదిలాబాద్లో 1, జగిత్యాలలో 1, కామారెడ్డిలో 1, కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో 3 ఉన్నాయి. మెదక్లో 2, సిద్దిపేటలో 2, రాజన్న సిరిసిల్లలో 1, భద్రాద్రి కొత్తగూడెంలో 1, మహబూబాబాద్లో 2, వరంగల్లో 4, నల్గొండలో 2, సూర్యాపేటలో 1, సంగారెడ్డిలో 3 ఉన్నాయి. టోటల్గా బీసీసీకి సంబంధించి 32 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ విధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి జనరల్ కేటగిరీ అభ్యర్థులు, ఇంటర్మీడియట్ మరియు ఎస్సీ/ఎస్టీ కేటగిరీల అభ్యర్థులు అయితే 10th క్లాస్ విద్యార్థితో కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరింత సమాచారంతో మరో వీడియో చేయడం జరుగుతుంది. ఆ వీడియో మీకు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.